ఒరే స్వామి ఏంది నువ్వు ఆడ కూర్చో ఉన్నావు అనుకుంటున్నారా? ఈ వీడియో మొత్తం చూసే ముందు కొద్దిగా మన ప్రయాణం కూడా చూస్తారు కానీ చుట్టుపక్కల చూడండి ఒకసారి. సంధ్యావందనం, సంధ్యా సమయంలో బొడవ సూర్యుడు చూడండి, సూర్యాస్తం ఎవరెవరికి ఇష్టమో వాళ్ళందరూ ఎట్టా చూడండి. ఆ దూరాన ఉన్న అడవిని కూడా చూడండి, చెట్లతో నిండిపోయిన అడవి బ్రహ్మాండం. ఇంకా పోతే ఆ ఎదురుగా ఉన్న సిటీని చూడండి. అబ్బా అబ్బబ్బబ్బబ్బా అదిరిపోతల్లా. లొకేషన్ మొత్తం ఎట్టుంది మీరే చెప్పండి. ఇంతకీ మనం ఈడకు వచ్చేదానికి ఎక్కడి నుంచి వచ్చాము ఏంది అనేది కూడా చూపిస్తా. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందర మీరైతే లైక్ కొట్టండి. లైక్, కమెంట్, షేరు. అత్యద్భుతంగా ఉండే ఈ ప్లేస్ని అంటారు Oranienburg. Gleich 8. Ja. Nicht hier? Ich fahre nach Waren. Nach Waren? Ja. Moment. మనం పోవాల్సింది వారన్ అనే ఒక చిన్న టౌన్కి. 24, 26, 28. ఓకే. Da stehen deine Züge. Kannst du? Ja, 26. ఓకే దా ఫీలింగ్ దాంక్ మీకు కనిపిస్తుంది అనుకుంటా ఆ ఊరు. కరెక్ట్గా 1 గంట తర్వాత ఉంది ట్రైను. మనం ఇట్టగానే జర్మన్ మాట్లాడితే వచ్చేస్తుందేమో. పెద్దలు బాగా జర్మన్ మాట్లాడుతున్నారు ఇక్కడ. అమ్మో, ఈ స్టేషన్లో 1 గంట సేపు ఆగాలి మనం. రైల్వే పట్టాలు చూసారా? ఆ మూల నుంచి లెక్కేసుకుంటా కూర్చున్న 8 పట్టాలు ఉన్నాయి. చలి పడతా ఉంది, ఎండ ఉంది కానీ చలి పడతా ఉంది. దానికి ఎన్ని గప్పేసుకున్నా ఎండకి నా మొహం కనిపించడంలే. ఇప్పుడు కనిపిస్తుంది మొహం. పనిలో పనిగా ఈ ఎర్ర ట్రైన్ వచ్చేసింది. ఈ ప్యాసింజర్ ట్రైన్లు. మనం వెళ్ళాల్సిన ట్రైన్ ఇది కాదులే, దాని తర్వాత ఇంకో ట్రైన్ వస్తుంది. ఇంకొక 10 నిమిషాలు 20 నిమిషాల్లో ఆ ట్రైన్ ఎక్కేది. అదిగో దూరాన్ని వచ్చేస్తా ఉంది ప్యాసింజర్ ట్రైను. అది రీజనల్ ట్రైను. నాకు ఎట్టుందంటే మా ఇంటి కాడ నెల్లూరులో సౌత్ స్టేషన్ కాడ ఎక్కేసి తిరుపతి చెన్నై ప్యాసింజర్ ట్రైన్కి ఎట్టా ఆగి ఎక్కుతానో అట్ట అనిపిస్తూ ఉంది. ఇదే రీజనల్ ట్రైన్. ఇంకా డైరెక్ట్గా ట్రైన్ ఎక్కి ట్రైన్లో ఏమైనా ఇంట్రెస్టింగ్ ఉంటే అవి చూపిస్తా, లేదంటే టౌన్లోకి దిగిన తర్వాత అక్కడ చూపిస్తా. పోదాం పాండి టౌన్కి. ట్రైన్ అయితే మొత్తం ఫుల్గా ఉంది. నా గొంతు సన్నగా ఉంటుంది కాబట్టి దిగిన తర్వాత మాట్లాడదాం. మనం వచ్చిన ట్రైన్కి, ప్యాసింజర్ ట్రైన్కి, రీజనల్ ట్రైన్కి టాటా చెప్పేద్దాం. ఇట్టా మనం వచ్చేసాము వారెన్. ముందుగా అయితే ట్రైన్ బయటకు వచ్చి ఏం చేయాలో అర్థం కాకుండా చూసుకోవడమే మన పని మొదటిగా. దగ్గరలోనే హోటళ్ళు ఉన్నాయి. ఇదే ఆ అందమైన రైల్వే స్టేషను. ఇక్కడ నుంచి అంట ఆడదాకుంది ఆల్టర్ బాన్హాఫ్. పాతకాలం బాన్హాఫ్ లాగుందే, అంటే రైల్వే స్టేషన్ లాగుందే. ఇదే అద్భుతంగా వెనకుందే నా వెనక బిల్డింగ్. అదే మనం దిగిన రైల్వే స్టేషను. రైల్వే స్టేషన్ కాడ బాగుంది అంటే ఊరు కూడా బాగుంది అంటారు మా నెల్లూరు వాళ్ళు ముఖ్యంగా. దానికి దిగంగానే మన ఫస్ట్ ఇంప్రెషన్ అంటాం కదా మనమా. దిగంగానే మన ఫస్ట్ ఇంప్రెషన్ అయితే బాగుంది. బిల్డింగులు అయితే అమోఘంగా ఉన్నాయి. సిటీ అయితే సైలెంట్గా ఉంది. నా గొంతే అరస్తుంది. సిటీలో ఎట్టు పోవాలో ఇప్పుడు తిరుక్కుంటా ఎతుక్కుంటా చూద్దాం. ముందైతే ఒక సరస్సుకి వెళ్ళాలి నేను. ఈడ బస్ స్టాప్ కాడైతే ఈడ క్లినిక్ అని ఒక బస్ స్టాప్ ఉంది. హాల్స్టెల్లే వారన్. ఏదో 3 నెంబర్ బస్సు ఉంది అబ్బాయి. ఏడ 3 నెంబర్ బస్సే ఉంది. ఒక నెంబర్ బస్సు ఉంది 3. మనం ఇటు వెళ్ళేసి కిందకి దిగి రోడ్డు మీదకి వెళ్ళి వీడియో చేద్దాం. దుమ్ము ధూళి లేకుండా శుద్ధంగా ఉన్న రోడ్లు. ఇప్పుడు కనిపిస్తూ ఉంది ఇది కొద్దిగా పాత సిటీ అని. ఆకులు గీకులు అంతా కింద పడున్నాయి. కొద్దిగా చెత్త నాకు కనిపిస్తూ ఉంది. అటుపక్క కనిపించలేదేయో రైల్వే స్టేషన్కి ఎదురుగా. ఆ పక్కన ఏం చెత్త కనిపించలే, కొద్దిగా మాత్రమే కనిపించింది. అంటే పాతకాలం రైల్వే స్టేషన్ కదా, అంటే దీన్ని చూస్తే కనిపిస్తుంది నాకు ఇది పాతకాలం రైల్వే స్టేషన్ అని. మనమైతే ఎట్టు పోవాలి? ఓయమ్మ స్వామి, ఊరు కొత్త గుంది. ఇక్కడ చిన్న థియేటర్ ఒకటి ఉంది, సినీ స్టార్. కానీ జనం చూసారంటే ఎక్కువ మంది లేరు. కొంతమంది పిల్లకాయలు అట్టా కూర్చో ఉన్నారు. అంతా అపార్ట్మెంట్ల లాగుంది. ఇన్షియల్గా ఓ ఈస్ వారెన్ Müritz. Eigentlich in die Richtung. Nicht Museum, See, Müritz, ja. Eigentlich immer hier. Wie lange? Ja, immer die Straße. Lange bist du gleich da. Also immer beim Kreisverkehr geradeaus. Geradeaus, okay. Ja. Das ist 10 Minuten oder lange? Ja, 10 wäre länger nicht. Aha. Das heißt Neustadt? Das ist das Amt, ne? Zentrum?
Das Zentrum ist da vorne gleich. Oh, okay. This is nicht the Centrum. This is nur Kino. Genau. దంక మనుషుల్ని మనం చూపించకూడదు, వీడియోలు తీయాలి. ఇది సెంటర్ కాదు, సెంటర్ గింటర్ అంతా అంటే అట్ట నేరుగా పోవాలంట. మనమైతే జర్మన్లో వచ్చిరాని జర్మన్లో గలగల మాట్లాడుతున్నాం. బెర్లిన్లో ఉండి ఏమంటారు బాయిలో కప్పలాగా బతికేస్తా ఉన్నా ఆడేమో ఇంగ్లీష్ మాట్లాడేస్తారు. కొద్దిగా సిటీని దాటితే అర్థమవుతుంది జర్మన్ ఎంత ఇంపార్టెంటో జర్మనీలో బతకాలంటే. నా వెనక చూసారనుకో గలగలగల మూగిపోతా ఉంది. ఏందో పార్టీ అంటే ఒక చిన్న ఎగ్జిబిషన్ లాగా జరుగుతుంది. కానీ చిన్న చిన్న పిల్లకాయలు బాగున్నారబ్బా, మొత్తం కుర్ర పిల్లకాయలు ఉన్నారు ఈ ఊర్లో. హలో ఓ ఈస్ వారన్ జే Wie heißt dieser Name? Platz? Festplatz. Nein, dieser Stadtname, Stadtteile. Warenmüritz. Warenmüritz See, wo ist das? Garau, sir? 5 Minuten oder das? Da unten. Danke. Und dieser Name? Festplatz. Festplatz. Danke. Tschüss. ఫస్ట్ ప్లాట్స్ అని పెట్టున్నారు. పిల్లకాయలది రచ్చ రచ్చగా ఉన్నది. అన్ని దగ్గరలో ఒకటే గోడలు ఎక్కడ వేయాలి అంటే పనికిరాని గోడలు వేసేదానికి ఇక్కడ, గ్లాస్ బాటిల్ ఇక్కడ, అంతా చెత్త అంతా నీట్గా సపరేట్ చేస్తున్నారు. ఏ ఊర్లో అయినా రూల్స్ ఒకటే, డచ్లాండ్ మొత్తం ఒకటే. కాకపోతే ఎక్కువ మంది జర్మన్ మాట్లాడుతూ ఉన్నారు. అది నాకు హ్యాపీగా ఉంది వినేదానికి. ఎవరైనా కానీ జర్మన్ ప్రాక్టీస్ చేయాలంటే ఇట్లా చిన్న టౌన్లు పల్లెటూర్లు అన్నీ తిరగాలి. ఆ వెనకంతా వీణుల విందుగా పార్టీ జరుగుతూ ఉంది. ఫెస్ట్ ప్లాట్స్ అంటది అంటే చిన్న ఎగ్జిబిషన్ లాగా జరుగుతుంది ఆనందంగా. బస్ స్టాప్లు గిస్ స్టాప్లు అంటే బాగుంది ఇక్కడ. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా. జనాలు అయితే భలే ఫ్రెండ్లీగా ఉన్నారు, హలో అని కూడా చెప్తా ఉన్నారు. వారన్ మ్యూరిట్స్. Da vorne hingehen, ఆహా da ist Wasser ఆహా und da ist die Stadt. ఓకే. Wo eine Kirche ist, ist immer der Mittelpunkt der Stadt. ఆహా జార్జ్ Kirche oder Nee, Ach, Georgenkirche. die Augenkirche? Georgen. Aha. Ja, George. Ja. Oh, danke. Bitte. Garhaus und dann links. Ja, und geradeaus ist Wasser. Können Sie schon. Aha, aha. Vielen Dank. Schönen Tag. పెద్దం భలే చెప్పింది, కానీ కెమెరాలో మటుకు చూపించొద్దు అంటున్నారు. నేరుగా వెళ్ళమంటున్నారు. అక్కడే ఒక సీ ఉందంట, అంటే లేక్. ఆ పక్కనంతా ఆల్ట్ స్టార్ట్ అంటే ఓల్డ్ సిటీ ఉందంట. నా మొహం రికార్డ్ చేయాలంటే చాలా మంది చెప్తున్నారు ఏందయ్యా స్వామి నిన్నే చూపించుకుంటున్నావు వీడియోలో అని. ఏడేమో మనుషులేమో వాళ్ళేమో కెమెరా ముందు రాకపోయా, కాకపోతే ఇన్ఫర్మేషన్ అయితే భలే ఇస్తున్నారు. కుర్ర పిల్లకాయలు పెద్దామి అంతా చెప్పిన సీ ఆడుంది. హలో గెట్ ఎ సీనన్. This start is sehr gut. Wie heißt das Name? Das See. Müritz. Müritz. Danke. Hallo. బుడ్డ పిల్లడు విచిత్రంగా చూస్తున్నాడు. ఎత్తుక్కుంటా రావాలనుకునేది ఏడకే స్పష్టమైన సీ. బుడేమో బుడవ, ఇది కదా మనకు కావాల్సిందే. బ్రహ్మాండంగా ఉంది, మా నెల్లూరు చెరువులాగా. ఇక్కడ ఒక మెమోరియల్ ఉంది. ఈ మెమోరియల్ డేట్లు మీ అందరికీ అర్థమయ్యి ఉంటాయి, నేనేం ప్రత్యేకంగా చెప్పబల్లా. ఇవన్నీ ఓల్డ్ వార్లు మెమోరియల్ లాగుంది. వాట్ ఇస్ దస్ మెమోరియల్? Krieg, ja? Erster Weltkrieg 1914 bis 18, Aha. 39, 45. Das ist Zweiter Krieg. Erster und zwei. Ah. Erster Krieg und Zweiter Krieg. Ne? Ja. Oh, okay. Krieg ist hier auch? Ja, extrem. Ja. Ach so. Aber nur da und dann stopp. Ah, But ich, now this time, God knows. Thank you so much. This sea is Mutze. Müritz. Vielen Dank. అది ఒకటో ప్రపంచ యుద్ధం డేటు 1914 నుంచి 1918 వరకు, ఇంకా రెండో ప్రపంచ యుద్ధం డేటు 1939 నుంచి 1945 వరకు. ఇదే ఆ మెమోరియల్. యుద్ధం అంతా జరిగింది అందరికీ తెలుసు. మూడో ప్రపంచ యుద్ధం రాకపోతే ఎంతో ఆనందం. ఇక్కడ వాతావరణం చూసిన తర్వాత మనకు అవన్నీ తలకాయ నొప్పి యుద్ధాల గురించి ఎందుకులే కానీ అటా ముందుకు వెళ్తాం పాండి. ఓరే ఏందిరా నాయన పక్షులే అయిందే, పక్షులైతే కాదు. ఈ కింద చూసారనుకో మొత్తం స్ప్రింగ్ సీజన్ కదా, చెట్లు వేసేస్తున్నారు. ఇంకొక 15 రోజులు పోతే భలే వస్తాయి బాతులు. నీళ్ళు చూడండి ఎట్టా ఎడదాకా వచ్చాను కదా, పొడవ కింద చూడు స్పష్టంగా కనిపిస్తున్నాయి రాళ్లతో సహా. ఎంత క్లీన్గా ఉంది.
ఇదేమో మర్రి చెట్టు లాగుంది, ఇది ఒక రకమైన చెట్టు. మీకోసమే వచ్చా ఈ సిటీ మొత్తం చూపిద్దామని. వారెన్ అంటారు, సిటీ కూడా కాదు, బొడ్డ టౌన్. మా నెల్లూరు చెరువు కాడ నిలబడినట్టే ఉంది నాకు చుట్టుపక్కల ఈ సరస్సు కాడ, అంటే పులికాటు సరస్సు లాగా. వారెన్ మ్యూట్సే అంటారు, నాకు ప్రొనౌన్సియేషన్ రాదు. ఆడ నిలబడి ఉన్నా. ఈ ఊరు మొత్తం చూద్దాం కొద్దిగా. అబ్బో నాయన, చుట్టుపక్కల పెట్టలు గిట్లు భలే ఉన్నాయి, పిల్లకాయలు కూడా భలే ఉన్నారు. అబ్బో ఈడ భలే ఫ్రెండ్లీ పెట్టలు. ఒరే నాయన, ఏమి పెట్టలు రా దేవుడా, కిక్కి అంట వస్తూ ఉన్నాయి. హలో, అద్దరిపోయే పెట్టలు. అత్యద్భుతమైన సాయంత్రం. ఆ పాత సిటీ కాడికి వెళ్ళే ముందు ఒకసారి చుట్టుపక్కల కూడా చూడండి, నీళ్ళని కూడా చూడండి. మా జీవితం స్వామి, నీళ్ళు చూడు ఎంత స్వచ్ఛంగా ఉన్నాయి. లోతైతే ఉంది కానీ స్పష్టమైన నీళ్ళు, అమోఘమైన వాతావరణము. దీన్ని అంటారు వారెన్ టౌన్, ఒక చిన్న టౌన్. ఇకపోతే ఈ టౌన్ గురించి చెప్పాలంటే, వారెన్ టౌన్ ఇది జర్మనీలో చిన్న టౌన్. మా ఇంటి కాడ నుంచి ఒక 3 గంటల్లో వచ్చేయచ్చు ప్యాసింజర్ రైళ్లలో. అట్టా ఒక 2-3 గంటల్లో అద్దరిపోయే ప్లేస్కి వచ్చేసి చక్కగా ఎంజాయ్ చేసుకోవచ్చు బడ్జెట్లో. కాకపోతే ఎవరైనా యూరోప్కి వస్తే, సమ్మర్లో వస్తే ఇట్లాంటి ప్లేసులు ఎన్నో చూడొచ్చు. ఈ ఊరు ఒక చిన్న శాంపుల్గానే చూపిస్తున్నా, ఇట్లాంటి ఎన్నో చూపిస్తా. ఈ ఊర్లో దగ్గర 21,000 మంది ఉంటారు. అంటే కొద్దిగా పెద్ద టౌను, ప్రశాంతమైన టౌను. ఇంక ఊర్లో ఆ గిమోరియల్లు అన్నీ చూద్దాం. బాతులు, ఈత కొడుతున్న బాతులు, బ్రహ్మాండమైన బాతులు. సంధ్యా సమయం, మా నెల్లూరు చెరువు గుర్తొస్తుంది. అద్భుతమైన సంధ్యా సమయం. రిఫ్లెక్షను, సూర్యుడు రిఫ్లెక్షను. సంధ్యా సమయం ఎంత క్లియర్గా ఉందో చూడండి. సూర్యుడు రిఫ్లెక్షను. అమోఘమైన ఊరు ఇది, ఒక జర్మనీలో చిన్న టౌను. పులికాటి సరస్సు లాంటి పెద్ద సరస్సు. నాకైతే మా నెల్లూరు చెరువు లాగుంది. చిన్న టౌన్ అయినా కానీ బ్రహ్మాండమైన టౌను. నేను వచ్చింది కూడా చిన్న టౌన్ అయినా నెల్లూరు నుంచే కాబట్టి నాకు బాగా కనెక్ట్ అయింది. టౌన్లోకి వెళ్ళి తిరిగేసి ఒక రౌండ్ కొడదాం పదండి. థంబ్నెయిల్ కోసం ఇదే పెట్టేద్దాం ఫోటో. సిటీకి రావడం అయితే సరైన టైంకి వచ్చా. లేకుని చూడండి, వాతావరణం బ్రహ్మాండంగా ఉంది. ఇక్కడ కూర్చుంటే మనసులో బాధలన్నీ పోతాయి. ఆహ్లాదమైన వాతావరణము, అమోఘమైన వాతావరణము, అత్యద్భుతమైన సంధ్యా వందనము. అమ్మా స్వామి, ఇంతకంటే ఏం కావాలి ఊర్లో చూసేదానికే. మొదటి ఇంప్రెషనే అద్భుతము. ఇక్కడ మనకి ఒక అందమైన గెస్ట్ వచ్చినారు. తన కాడ నుంచి రికమెండేషన్స్ తీసుకుందాం. వారెన్ మ్యూరిట్స్ నుంచి. ఈ బీచ్ని చూస్తా ఎంజాయ్ చేస్తూ ఉంది తను. వాట్ ఈస్ యువర్ నేమ్? My name is Finn. And yeah, we are here in Waren, Müritz. And like it's a very nice place to like see nature, birds, sea animals. Like not far from here it's Warnemünde. And you can see there like seals. There's a seal station where they like rescue seals and give them food and something, and when they're strong enough they go back to nature. Warnemünde. How far is it? It's like 1 hour with a train. From here? From here, yeah. Or we need to take another train? Yeah. Well, it's like very pretty. It's not far away. This is the old city of Waren, yes. It's very pretty too. There are very old houses and little cafes and little restaurants. It's pretty. I would recommend like 4 days so you can see everything, yeah. You can also take a boat tour through the seas. There are many seas that are directly at the Müritz. It's the sea, the biggest sea, and then like it's Kelpinsee and Elbe and Elde, like everything goes to the Müritz. So it's really pretty. Yeah,
you can go here in summer. There are like beaches, but you can go here in autumn or spring or winter. It's always pretty, I think. How many days you are staying here? I were here like 4 days, and I think it's the perfect amount. And what is the hotel prices here? It depends on where you stay. Like there are hotels direct at the Müritz. They're a little bit pricier, but there are like in the old city little hotels. They're not so. How much approximately? I would say like for 4 days we with my father here, and we paid like 200 euros. So it's a good amount for Germany, I would say. Thank you so much. You're welcome. That's really a great information. Thanks a lot. You're welcome. Have a nice బాయ్ day. థ్యాంక్ యూ బాయ్. ఈ లేక్ కాడ చూసారంటే పెద్దోళ్ళు వాకింగ్ చేసుకుంటూ హాయిగా నడుస్తూ ఉన్నారు. వెరీ ప్రశాంతమైన వాతావరణం. ఇంకా అదిరిపోయే వీడియోలతో అద్భుతంగా వచ్చేస్తాం మీ దగ్గరికి. ఇప్పుడు మనం ఓల్డ్ సిటీకి వెళ్దాం. నా ఎదురుగా అది హోటలో అపార్ట్మెంటో కొద్దిగా చూడండి ఎంత బాగుందో. 1వ ఫ్లోరు 2వ ఫ్లోరు బడవా భలే ఉళ్ళ జుబ్ 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 అని వెళ్తా ఉంది. ఇక్కడ చూసారా ఏషియన్ రెస్టారెంట్, పక్కనే సూషి బార్ కూడా ఉంది. అంటే మన ఏషియా ఫుడ్ కూడా దొరకద్ది. మనకి హైదరాబాద్ నక్లెస్ రోడ్లో లాంటి ఒక బోట్ అయితే ఉంది. ఇక్కడ షిప్ ఊరే బోట్ పైన కూడా కూర్చొని హాయిగా చూడొచ్చు. లోపలైతే బోట్ లోపల ఫుడ్ గిడ్డు సర్వ్ చేసేదానికి కుర్చీలు బ్రహ్మాండంగా పెట్టారు. పైన కూడా బాగా పెట్టారు. ఒక మంచి బియర్ బాటిల్ పెట్టుకొని సప్పని బోట్ ఎక్కేసి బోట్ టూర్ కూడా వేసుకోవచ్చు. బోట్ టూర్ ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడే ఉంది. ఆఫీస్ అయితే మూసుకుపోయింది. దానికే బోట్ అంతా ఖాళీగా ఉంది. ఇందాక చెప్పాను కదా, బోట్ పైన కూర్చొని టూర్ వేసుకోవచ్చు. ఆదివారం కూడా ఉంది, కాకపోతే 30వ తేదీ నుంచి ఉంది. ఎందుకంటే ఇంకా ఎండ విచ్చలవిడిగా కొట్టడం లేదు కాబట్టి 1:30 నుంచి 3:30 వరకు ఉంది. టికెట్ అయితే 23 యూరోలు, పిల్లకాయలకి 11.5 యూరో. ఇట్టా ఆదివారం అయితే ఇట్టా కొద్దిగా ఒక నెల దాటితే ఇంకా టూర్లు ఇంకా కొద్దిగా చలిగా ఉంది. ఇప్పుడే కదా లేతగా స్టార్ట్ అయిన స్ప్రింగు. ఇదేంటంటే మన నెల్లూరు నెక్లెస్ రోడ్ లాగా పెద్దదే, మన హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లాగా కూడా వాకింగ్ చేసేదానికి చాలా పెద్ద స్థలం ఉంది. మీరు కానీ వచ్చారంటే ఇక్కడికి ఖచ్చితంగా ఓల్డ్ సిటీని అయితే విజిట్ చేయండి. నేనైతే ఫుల్గా రికమెండ్ చేస్తాను. అట్టనే ఇక్కడ బోట్ టూర్ ప్రైజులు కూడా ఇక్కడ రాస్తున్నారు. పరిగెత్తుకుంటా వెళ్ళి చూద్దాం పాండి. 99 అని రాస్తున్నారు. 20 ఏదబ్బా లాంగ్గా 25 అని రాస్తున్నారు. ఆడున్నారు మనుషులు, వాళ్ళని అడిగితే కరెక్ట్గా చెప్తారు. బ్లౌ వైజ్ ఫ్లోటే అంట. ఇట్లాంటి బోట్లు చాలా ఉన్నాయి. నేను ఇంతకుముందు ఒకటి చూసాను. ఇక్కడ చూడండి వరుస పెట్టున్నాయి ఈ బోట్ టూర్లు ఎక్కితే అదిరిపోద్ది. రేట్లు అయితే ఎక్కడుంటాయి. ఎందుకో ఈరోజు అన్నీ ఆగున్నాయి. బోట్ టూర్ కూడా వేద్దాం. వీళ్ళని అడిగి రికమెండేషన్ వీళ్ళే ఇస్తారు. హలో, ich mache eine YouTube-Video für meinen Kanal. Können Sie helfen mir für diese Angebot für diese Boot? Wenn Leute kommt aus Indien oder another land, Sie können verstehen. Okay, vielen Dank. English oder nur Deutsch? Kein Problem. Ja, hallo, sind wir bei der Blau-Weißen Flotte. Hier haben wir die MS Stadtbahn, die zurzeit erstmal hauptsächlich fährt, ne? Damit ihr das schon mal seht. Ja, was soll ich dazu sagen? Also Angebot ist erstmal bis Ende März. Also hier seht ihr jetzt unsere Fahrzeiten von 12 bis 14 und von 14:15 bis 16:15. Immer eine 3-Seen-Fahrt, heißt, da fahren wir einmal über die kleine Müritz, durch den Elbenburger Kanal auf den Elbenburger See. Und vom Elbenburger See auf den Kölpingsee, da wird dann gedreht und fahren dann wieder durch den Kanal zurück. Und dann geht es noch hoch bis nach Klink und dann wieder hierher. Die Fahrten finden erstmal bis Ende März noch jeden Dienstag, Mittwoch und Donnerstag statt, sowie Samstag und sonntags. Ja, zum Schiff selber, wie gesagt, kommen Sie mal rauf. Wie gesagt, ja, zum Schiff selber, man sieht, wir haben hier einmal das Oberdeck, ne? Also, ja. Ja, hier haben wir einmal das Oberdeck. Wie gesagt, hier haben wir gut für fast 60 Personen Platz. Ne? Und ja, wenn man hier eine Feier abhalten will, kann man das gerne machen.
Ne? Aber auch so für gewisse Sachen können wir hier veranstalten. Natürlich für besondere Veranstaltungen haben wir auch noch größere Schiffe, so wie die Esperanza, die Rapel oder hier gleich hinter uns, das ist die MS Klaus Störtebeker. Ne, die haben wir natürlich dafür auch noch. Die sind dann für größere Veranstaltungen natürlich gut, weil man da viel mehr Innenraumplätze hat. Ne, viel mehr Platz, was man fertig machen kann. Ja, hier haben wir jetzt den Bug vom Schiff. Wie gesagt, hier darf bloß der Bootsmann rum. Ne, der Mast ist hydraulisch. Ja, dazu gibt es eigentlich nicht so großartig zu sagen. Wie gesagt, ja, zum Angebot eine kleine Verpflegung haben wir auch an Bord. Von Bockwurst bis Erbsensuppe, sowie aber auch Stück Kuchen und ein bisschen Eis. Ne? Und sonst, ja, würde ich sagen, sehen wir uns dann demnächst bei unserer Rundfahrt und dann schauen wir und bringt Spaß mit. Ne? Schlechte Leute lasse ich immer gerne mal an Land. Nein, Spaß. So, okay. Vielen Dank. Schönen Tag dann noch. ఉంటే కనీసం Ja, na ఆయన వాళ్ళకి అది మొత్తానికైతే ఆయన డేట్లు గీట్లు అన్నీ ఆడ చెప్పున్నాడు అవి రాస్తున్నారు ఇంకా హ్యాంబర్గ్స్ ఆఫ్ ఫారెన్ విత్ దిస్ Nee. రూమ్ ఫార్ హియర్ Rundfahrt ist dann hier durch den Kanal da hinten durch, Aha. bis auf den Köpingsee rauf. Dann drehen wir wieder und fahren noch bis Höhe und kommt wieder hier rein. మీ ఫీల్స్టుండే 2 Stunden. స్వాయిస్తుండే 2 Stunden. 2 గంటలు మొత్తం టూర్ అంట ఈ లేక్ మొత్తం 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 తిరగచ్చు అందంగా అటు చెప్తా ఉన్నారు తను సో అది ఈ నెలాఖరు నుంచి స్టార్ట్ అవుద్ది మనం లోపలికి కూడా వెళ్ళి చూద్దాము ఇంకా కిందకి కూడా వెళ్ళొచ్చు అతను జర్మన్లో చెప్పారు ట్రాన్స్లేట్ చేస్తే చేస్తా ఈడ ఒక బాత్రూమ్ కూడా ఉంది ఇదే షిప్లో ఈడ బార్ ఉంది మినీ బార్ Ja, Triesen, ne? యా Ja, hier ist dann der Innenraum. Wie gesagt, wir machen jetzt auch gerade Feierabend. Also wir sind jetzt nicht im Fahrbetrieb. Deswegen sieht es so aus. Sonst ist hier alles angenehmer und man kann hier vernünftig దిస్ sitzen. ఇస్ ఫర్ వింటర్ Nee, allgemein, ne? Für Allgemein. schlechte Tage, ne? Also 4 haben wir oben, aber auch für ältere Leute, die die Hitze nicht so abkönnen, die können sich dann hier natürlich auch unten reinsetzen, ne? 6% సెట్స్ Richtig. Ne? Okay, ఫిల్ దాంట్ gerne. ఇంకా అక్కడ కనీష్ Nee, da jetzt nicht Okay. mehr, weil wir wollen jetzt Feierabend machen. యా Ne? Und vielen dann- Dank Gerne. vielen Dank Steven Pfeiffer. Ah? Mein Name ist Steven Pfeiffer. Steven. Stephen Fiber Ja. vielen Dank Gut, gerne. tschüss Schönen Abend noch. danke dir Gerne. అది మొత్తానికి చిన్న బోట్ టూరు ఒక 2 గంటల బోట్ టూర్ ఉంటుంది అది ఈ నెలాఖరు నుంచి మొదలవుద్ది మొత్తం లేక్ అంతా తిరిగి చూడొచ్చు దానికే చెప్పాను బోటు నడవకపోయినా బోట్ టూర్ అయితే వేయించాము దానికే స్టీఫెన్కి ఒక థ్యాంక్ యూ చెప్పి ముందుకు వెళ్ళిపోదాం మీరు అడగచ్చు అన్నా నీకంత జర్మన్ అర్థం అవుద్దే అని అర్థం అవుద్ది కానీ మాట్లాడేటప్పుడే జిజ్జుబి అయిపోతాం ఇంకా బాగా ప్రాక్టీస్ చేస్తే మాట్లాడేస్తాం అంత బాగా లేకపోయినా ఇండియన్ యాక్సెంట్తో అదర్ కొట్టేస్తాం అది సంగతి ఇంకా అద్దరిపోయే వీడియోలతో అద్భుతంగా వచ్చేస్తాం మీ దగ్గరికి ఎలోడా నాట్ ఎలోడా డజంట్ మ్యాటర్ మనం పట్టించుకునేదేలే వీడియోకి ఎలోడ్ అంతే ఇక్కడ ఈ రోజే చనిపోయినట్టున్నారు ఎవరు 2వ ప్రపంచ యుద్ధం అప్పుడు మీరు బాగా చూడొచ్చు విగ్రహం మధ్యలో ఇరిగిపోయింది చూసారా వేరీ మాతకి దండం పెట్టుకొని వీడియోని ఇక్కడ ఎండ్ చేద్దాం